కాకపోవడం దారుణం. ఇప్పుడు ఉండేటటువంటి ప్రజాప్రతినిధుల్ని నేను చెనాక కొరాట ప్రాజెక్ట్ని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. 50,000 ఎకరాలకు నీళ్ళిచ్చేటటువంటి ఈ ప్రాజెక్టు మరి నిర్లక్ష్యానికి గురి కావడం అన్నది కరెక్ట్ కాదు. ఇంకొక 10% కూడా పనులు బాకీ లేవు. ఆ 10% పనులు అయిపోతే కంప్లీట్గా వాటర్ 50,000 ఎకరాలకు వచ్చే ఆస్కారం ఉంది. దాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ తర్వాత మేము కొమరం భీమ్ కాలనీకి వెళ్ళడం జరిగింది. ఆదిలాబాద్లో నగరం నడిబొడ్డున ఉన్నది. 1000 మంది గోండు, కోలాం, ఇతర ఆదివాసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు మరందరూ కూడా అక్కడ ఎప్పటి నుంచో కబ్జాలో ఉన్నారు. సరే, ప్రభుత్వం దాని మీద ముందడుగేస్తలేదు. అందులో ప్రైవేట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉందని చెప్తున్నారు. ఇబ్బంది లేదు, అది ఏదున్నా వాళ్ళని పిలిచి మాట్లాడితే సాల్వ్ అయ్యేటటువంటి సమస్య. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఈ మావల అనేటటువంటి కొత్త మండలం చేసుకున్నాం మనం. ఆ మావలలో ఒక 181 ఎకరాలు ప్రభుత్వం భూమి కబ్జా ఉన్నది. మంచిగా బాజాబ్తా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వెనక ఉన్నది అందరూ పెద్ద పెద్ద నాయకులే. నేను వ్యక్తుల పేర్లు చెప్పదలుచుకోలేదు, వ్యవస్థలో ఉన్న లోపాలు ఎత్తి చూపుతా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి 181 ఎకరాల భూమిని మీరు బాజాబ్తాగా దర్జాగా పెద్దోళ్ళ కోసం రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగలిగితే, మరి పేదవాళ్ళు 1000 మంది ఇండ్లు లేవు, స్కూల్ లేదు, లైట్ లేదు, నీళ్లు లేదు, దారుణమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఆదివాసీల కోసం ఎందుకు ఒక అడుగు ముందుకేస్తలేరు? ఎందుకు మీకు పెద్ద మనసు వస్తలేదు? ఎందుకు వారికి రిజిస్ట్రేషన్ చేస్తలేరు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ కొమరం భీం కాలనీలో ఉండేటటువంటి బిడ్డలందరినీ కూడా తీసుకొని మేము గవర్నర్ గారి దగ్గరికి వెళ్తాం. ఆ సమస్య పరిష్కరించడానికి తెలంగాణ జాగృతి చిత్తశుద్ధితో పనిచేస్తుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మరి బోత్లో రెవెన్యూ డివిజన్ కావాలనేటటువంటి డిమాండ్ ఉన్నది. ఆ రెవెన్యూ డివిజన్ సాధించుకోవడానికి జాగృతి నాయకులు, కార్యకర్తలు పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనం బోత్లో డ్యామ్స్ కుప్టి ఇందాక అనుకున్నాం. 40 ఏళ్ళ నుంచి కుప్టి గురించి మాట్లాడే తప్ప ఆడ తట్టెడు మట్టి కూడా మనం ఎత్తిపోసుకోలేదు. అది బీఆర్ఎస్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు. అదేవిధంగా సిరిచెల్మ దగ్గర కూడా ప్రాజెక్ట్ కావాలని బోత్ నుంచి అడుగుతున్నారు. సో బోత్లో ప్రాజెక్టుల సాధనకు ప్రత్యేక కార్యాచరణ జాగృతి తీసుకుంటుందని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా బోత్ నియోజకవర్గంలో మనం అనేక కొత్త మండలాలు చేసుకున్నాం. ఎక్కడా కూడా ఒక ఆఫీస్ లేదు, ఎక్కడా కూడా ఒక కూర్చొని పరిపాలనా అధికారులు మరి పనిచేసేటటువంటి పరిస్థితి లేదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. సరే, గవర్నమెంట్ ఆఫీస్ లేవనుకుంటే వదిలేద్దాం.